సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య హీరోయిన్స్ పట్ల దుశ్చర్యలు ఎక్కువవుతున్నాయని మలయాళ నటి భావన పట్ల రుజువైంది. ఎంతో నమ్మకంగా ఉన్న కారు డ్రైవర్ ఆమెను కిడ్నాప్ చేసి 2 గంటల పాటు లైంగిక వేధింపులకు గురి చేశారు. అయితే తనకు జరిగిన అన్యాయం న్యాయంగా పోరాడే దుర్మార్గులకు శిక్ష పడేలా చేసింది భావన. ఇండస్ట్రీలో భావన చూపించిన తెగువకు చాలామంది హీరోయిన్లు మేల్కొన్నారు. గతంలో తమకు జరిగిన అన్యాయం ట్విట్టర్ వేదికగా వెల్లబుచ్చారు. ఈ క్రమంలో తమిళ నటి వరలక్ష్మి తనను ఒక టీవీ ఛానల్ యజమాని ఆ కోరిక కోరినట్లు తాను చెప్పుతో కొట్టినట్లు సమాధానం చెప్పిందని ట్విట్టర్లో పేర్కొంది. ఇది చాలామంది హీరోయిన్లు గతంలో తమ పట్ల దర్శక నిర్మాతలు లైంగిక వేధింపులు చేశారని అన్నారు. తాజాగా తమిళ నటి వరలక్ష్మి కిడ్నాప్కి గురైందని ప్రచారం మొదలైంది. దీనికి తోడు వరలక్ష్మిని కట్టిపడేసిన స్టిల్ ఒకటి సోషల్ మీడియాలో రన్ అవడంతో అది వైరల్ అయింది. ఈ విషయం కాస్త వరలక్ష్మి చెవిన పడటంతో ఈ అమ్మడి షాక్కు గురైంది. అసలు విషయానికి వస్తే ఓ సినిమా ప్రమోషన్ కోసం ఇలా వాడుకున్నారట. అయితే సినిమా ప్రచారం సంగతి పక్కన పెడితే వరలక్ష్మి కిడ్నాప్ అంటూ ప్రచారం కావడంతో ఆ భామ షాక్ తింది. అందుకే నన్నెవరూ కిడ్నాప్ చేయలేదంటూ మీడియాకి ఎక్కింది. ఇప్పటికే ఓ ఛానల్ పెద్ద అసభ్యంగా ప్రవర్తించాడంటూ స్టేట్మెంట్ ఇచ్చి సంచలనం సృష్టించిన ఈ భామ తాజాగా కిడ్నాప్ వ్యవహారంతో మరింత సంచలనం సృష్టించింది అంటున్నారు ఇండస్ట్రీ వర్గం వాళ్ళు.